నమస్కారం అండి. నమస్కారం. ఉదయం బట్టల షాపులో, మధ్యాహ్నం తర్వాత బస్ సర్వీస్ ఆఫీసులో. ఇదే కదా మీ దినచర్య? అవునవును. విషయం ఏటో చెప్పండి. ఈ ఏడాది మన గుడి ఉత్సవాలను ఎంతో బ్రహ్మాండంగా జరిపించండి. బ్రహ్మాండంగా జరిపించండి. దానికి అలాగే పాట కచేరీ, బ్యాండ్ మేళం అన్నిటికీ స్పాన్సర్స్ ఉన్నారు సార్. ఎడ్ల పందాలు కూడా ఇంకా ఎవరో దొరకలేదు సార్. టపాకాయలు కూడా లేరు సార్. మీకు ఏదైతే సౌకర్యమో అలా చేసేద్దాం సార్. కూర్చోండి. పర్లేదు సార్, కూర్చో. ఎడ్ల పందారు టపాకాయలంటే చిన్నప్పటి నుంచి నాకు పడదు. పాపం మూగజీవుల్ని హింసించడం, టపాకాయలు పిలిచి వాటిని భయపెట్టడం ఏ దేవుడికి ఇష్టం ఉండదని నేను గట్టిగా నమ్ముతాను. అలాగని అలవాటు మార్చంలేండి. ప్రతిసారి ఇచ్చే అమౌంట్ ఏదో ఉంటుంది కదా, అది ఇస్తాను, తప్పకుండా తీసుకెళ్ళండి. మరి ఉత్సవాల్లో షాపు ఫ్లెక్సీ అందరికీ కనబడేటట్టుగా పెట్టాలి. అది ఎప్పుడు పెట్టేదే కదా. ఈ సంవత్సరం మీరు మెయిన్ స్పాన్సర్ గా ఉంటే షాప్ బ్యానర్ మాత్రమే కాదు, మీ ఫోటో కూడా పెద్ద ఫ్లెక్సీగా పెట్టేద్దాం. అది కూడా మెయిన్ ఎంట్రన్స్ లో పెట్టేద్దాం. మంచి పాపులారిటీ వచ్చేస్తుంది. నేను ఇంత డబ్బు గలవాడిని కదా, అయినా నాకు ఇవ్వాల్సిన మర్యాద ఎందుకు ఇవ్వట్లేదని తెగ ఈర్షపడి దానికోసం డబ్బు ఖర్చు పెట్టే కోటీశ్వర్లు ఎంతో మంది మన ఊళ్ళోనే ఉన్నారు. అందుకని నాకు అలాంటి గోలానంద లహరి లేదు. నన్ను ఆ లిస్ట్ లో చేర్చకండి. నాకు పబ్లిసిటీ అక్కర్లేదు. ఇదిగో వీరి సంగతి చూడు. షాప్ ఫ్లెక్సీ మాత్రం పెద్దదే. తీసుకోండి. ఇలా అయింది ఏమిట్రా నానా? ఫాస్ట్ బ్రిస్క్ వాక్. నడుస్తూనే ఉన్నాను కదా. ఇలా చేయి. ఫుట్బాల్ ప్లేయర్స్ చేస్తుంటారు. స్లో వాక్ అండ్ స్ట్రెచ్. ఎవరు? నేనా? మరి ఇంకెవరు? ఎవరైనా చూస్తే బాగోదు. చెప్పింది చేయి నాన్న. ఊరికే నడిస్తే కొలెస్ట్రాల్ తగ్గదు. ఇలాంటివి చేయాలి. ఓకే, ఇప్పుడు లెగ్ స్ట్రెచ్ చేయి. లెగ్ స్ట్రెచ్ ఇలా హోల్డ్ చేయి. నెక్స్ట్ లెగ్ ఫుల్గా స్ట్రెచ్ అవ్వాలి. ఇప్పుడు లంచెస్. పోరా, మొదటి రోజుకి ఇది చాలే. మరీ అలవాటు లేకుండా ఎక్కువ చేస్తే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం కన్ఫ్యూజ్? అన్న కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వు. రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వంటున్నావా? అట్లీస్ట్ నీ హెల్త్ గురించైనా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. పితృవాత్సల్యం ఈరోజు ఓవర్ఫ్లో అవుతోంది. విషయం ఏమిటో చెప్పు. ఏం లేదే నాన్నా, నేను నీ మీద పెట్టుకున్న ప్రేమ 916 అని ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకుండా అసలు విషయం ఏమిటో చెప్పు వెళ్ళరా రాస్కెల్. విన్సెంట్ గారే కదా? అవును సార్, మీ షాప్ కి నేను రెగ్యులర్ కస్టమర్ని. ఓ, ఏం చేస్తుంటారు? నేను టీచర్ని. ఏ స్కూల్లో చదువుతున్నారు సార్ మీ పిల్లలు? మా పిల్లలు సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నారు. రెస్ట్ తీసుకుని చాలు పద. ఇతను మీ బ్రదరా? సార్ గారి నలుగురు పిల్లలు, నేను మూడో వాడిని. ఈయనకి ఇద్దరు మనవాళ్ళు కూడా ఉన్నారు. ఎర్లీ మ్యారేజ్ కదా. హ్యావ్ ఎ గుడ్ డే. ఓకే. ఎర్లీ మ్యారేజా? రా. నీ కుళ్ళురా. అవునవును. అందమైన అమ్మాయిలు పక్కన నుంచి నించున్నప్పుడు మీ అమ్మని మిస్ అయిన మాట నిజమే. కానీ తను చనిపోయి 24 ఏళ్ళైనా ఇంతవరకు ఇంకో పెళ్లి చేసుకోలేదంటే నా విల్ పవర్కి నిదర్శనరా. ఇప్పుడేదో ఇలా అమ్మాయిలు చూసి నవ్వినంత మాత్రాన నేను వీక్ అయిపోయినట్టు కాదు. అందుకనే ఊపిరి బిగబట్టి పొట్టని లోపలికి లాక్కున్నావు. ఎప్పుడు చూసేలే. రే విన్సెంట్, నన్ను గుర్తుపట్లే? నేను రా మరియమ్మని. ఏమని? స్కూల్లో నీతో పాటు చదువుకున్న మరియమ్మని. నువ్వు ఇప్పుడు కూడా చక్కగా నడిచేస్తున్నారా? నేను చూడు మోకాళ్ళ నొప్పితో చాలా కష్టపడుతున్నాను. ఏమైంది మోకాలకి? ఏం చేయమంటావు, వయసు అయింది కదా. పోలే, ఇంకేంటి విశేషాలు? మనతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా కొంతమంది ఉన్నారు. సెబాస్టియన్ పోయిన సంవత్సరం చనిపోయాడు. ఎవరు? మన పోలీసు కొడుకు సెబాస్టియనా? వాడే. ఎలా? ముసలాళ్ళైతే మనుషులు చనిపోరా? రాజబాబు కనకమ్మ చనిపోయి 2 ఏళ్ళైంది. తర్వాత నువ్వు లేక నేను, ఎవరికి తెలుసు. ఇంకా చాలా అందరితో ఆపై నేను వస్తా. ఏంటి అంత తొందర? మనం కాసేపు నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్తున్నా. అయితే నేను వస్తాను. నేను టూర్ వెళ్తున్నాను, 6 నెలల తర్వాత వస్తాను. బాయ్. బాయ్ బాయ్. మరి ఆ క్లాస్మేట్ని చూసినప్పుడు అమ్మని మిస్ అవ్వలేదా? అయ్యేనరా, కానీ మీ అమ్మని కాదు, మా అమ్మని.